హల్లెలూయా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమం. నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇది ఏ నాయడ నీకున్న నిత్య సంకల్పము. నాయడ నీకున్న నిత్య సంకల్పము. సిలువల్ శ్రమలలో సిలువలు నీ రూపు నలిగినదా. శిలనైనా నన్ను నీవలే మార్చుటక. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా. శిలనైనా నన్ను నీవలే మార్చుటక. శిల్పకారుడా నా యేసయ్యా మలసు సొంటివా నీ పోలికగా. శిల్పకారుడా నా యేసయ్యా మలసు సొంటివా నీ పోలికగా. ఇది ఏ నాయడ నీకున్న నిత్య సంకల్పము. నాయడ నీకున్న నిత్య సంకల్పము. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇది ఏ నాయడ నీకున్న నిత్య సంకల్పము. నాయడ నీకున్న నిత్య సంకల్పము. తీగలు సడలి అపస్వరములమయమై మూగబోయనే నా స్వర మండలము. తీగలు సడలి అపస్వరములమయమై మూగబోయనే నా స్వర మండలము. అమర జీవ స్వరకల్పనలో నా అనువనువు నా పలికించితివా. నా అనువనువు నా పలికించితివా. ఇది ఏ నాయడ నీకున్న నిత్య సంకల్పము. నాయడ నీకున్న నిత్య సంకల్పము. దేవస్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసయ్య మీలో అందరు కాళ్ళు కడిగి తుడిచి టపలాతో తుడిచి అన్నీ చేసినాక మీలో అలాగ రొట్టె విడిచి బల్లారం ఇస్తాడన్నమాట వాళ్ళకి. ద్రాక్షారసం రొట్టె ఇస్తాడన్నమాట వాళ్ళకి. ఇచ్చేటప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెబుతాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అంటే అప్పుడు ఎవరికాళ్ళే నేనా ప్రభా నేనా ప్రభా అందరూ అనుకుంటారు. ఏంటి ఇట్లా అంటున్నాడు యేసు ప్రభు. ఎవరు పట్టిస్తున్నారో ఎవరు పట్టిస్తున్నారు మనలో అని అనుకుంటున్నారు. నేను కాదు కానీ ప్రభుని అడుగుతున్నారు. అడుగుతుంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు నేను ఒక ముక్క విరిసి ఎవరికి ఇస్తానో వాళ్ళే నన్ను పట్టిస్తారు. వాళ్ళలో సైతాను దొరబడుతుంది అని చెప్పాడు అన్నమాట. అందరికీ బల్లారం రొట్టె ఇరిచి ఇచ్చి ద్రాక్షరసం అన్నీ ఇచ్చి ఒక ముక్కు పిలిచి ఇస్కారియోతు యోధాకి ఇచ్చాడనమాట.
ఆ ముక్క విడిచిచ్చేటప్పటికి ఆ ముక్క తీసుకున్నాడు. తీసుకునేటప్పటికి ఆ ఇస్కరి యోధాలో సైతాన్ దొరబడి ఇస్కరి యోతు అక్కడి నుంచి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడంట. అక్కడ ఉండకుండా వెళ్ళి ఆ శత్రువుల దగ్గర వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి యేసుని పట్టిస్తాను బేరమాడుకుని 38 నాణ్యాలకే బేరమాడుకుని అప్పగిస్తానని చెప్పి బేరమాడుకున్నాడు అనమాట. అలా అందరూ సంతోషించారు. ఇది అప్పగిస్తున్నాను, యేసుని అప్పగిస్తాను అన్నాడు కదా, వాళ్ళందరూ సంతోషిస్తున్నారు అనమాట. సంతోషిస్తే సంతోషంగా 38 నాణ్యాలు ఇచ్చారన్నమాట ఇతనికి. ఇస్తే అప్పుడు యేసుని పట్టిస్తాకి ఒప్పుకున్నాడు. సైన్యాన్ని తీసుకొస్తున్నాడు అనమాట. ఇక్కడ అన్నాడు యేసయ్య, మనిషి కుమారుని పట్టుకుంటారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, అంటే నన్ను పట్టుకుంటారు, మీరందరూ చెదిరిపోతారు అన్నాడు చెప్పాడనమాట. చెబితే ఈ పేతురు ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండక ఏమన్నాడు, ప్రభువా అందరూ నిన్ను విడిచి వెళ్ళినా కానీ నేను విడిచి వెళ్ళను ప్రభువా, నేను పెద్ద భక్తుని ప్రభువా, నేను ఏంటి అనుకున్నాను, నేను పెద్ద భక్తుడిని అని చెప్పాడనమాట. భక్తి గల మాటలు కాదు, బడాయి మాటలు చెప్పాడనమాట. ఇప్పటిగా మనలో కాడ బడాయి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. భక్తి మాటలు కాదు, నెరవేర్చే మాటలు కాదు, నెరవేరే మాటలు చెబుతారు ఒక్కొక్కరు, బడాయి మాటలు చెబుతారు అన్నమాట. దయచేసి లేదని పని చెబితే అది నేను చేసేస్తా, అంత పని నేను చేసేస్తా అంటారు, అంతే. మళ్ళీ కనపడరు అన్నమాట. ఆ మాట ఏంటి, మనం యథార్థంగా ఉండాలి కదా. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. యేసు ప్రభు అది చెబుతున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీ గొంతుకు మీద కత్తి పెట్టినా కానీ మీ మాట అబద్ధం రాకూడదు, సత్యమే మాట్లాడాలి అని చెబుతున్నాడు యేసయ్య. అని చెబుతుంటే మాటలో మరి మాట్లాడేస్తాం. లోకమోళ్ళు చెప్పేటట్టు మనం కాడ చెబితే ఎట్లాగా, లోకమోళ్ళు చెబుతారో వాళ్ళు నెరవేర్చిపోయినా వాళ్ళకి సరిపోద్ది. మనం అట్లా చెప్పకూడదు. మనం నెరవేర్చగలిగితేనే చెప్పాలి ఆ మాట, లేకపోతే చెప్పకూడదు. అట్లాగే ఉండాలి మనం, దేవుని బిడ్డలం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ ఇస్కరియోతు యోధా ఈ సైన్యాన్ని తీసుకొస్తే ఈ పేతురు ఏం చేశాడు, ఆ భటుడు చెవు ఎవరి గురించి మీరు ఎత్తుకుతున్నారంటే నజరేయుడు యేసు గురించి, నజరేయుడైన యేసు గురించి, యేసుని వెతుకుతున్నామంటే ఆ యేసు నేనే అన్నాడు. అనేటప్పటికి ఆ మాట సౌండ్కే వాళ్ళు పడిపోయారు. ఇంకేం పట్టుకుంటారు వాళ్ళు యేసయ్య తనకి తానే వాళ్ళకి అప్పగించబడ్డాడనమాట. వాళ్ళకి అప్పగించబడి సిలువ యేసయ్య ఎంచుకున్నాడు సిలువ. అంతేగాని వాళ్ళు పట్టుకునే చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి మీరు ఎత్తుకుతున్నారంటే నజరేయుడిని యేసుని మేము ఎత్తుకుతున్నామంటే ఆ నజరేయుడిని యేసు నేనే అంటే ఆ మాట అదురికే వాళ్ళు కింద పడిపోయారు అన్నమాట. ఇంకేం పట్టుకోమంటారు, సిలువేస్తారు. యేసయ్య అప్పుడు పేతురు వరలోంచి కత్తి తీసి ఒక బటుడు చెవు నరికేటప్పటికి అప్పుడు యేసయ్య పేతురు గారిని కేకలేశాడు, నువ్వు రౌడీలాగా ప్రవర్తిస్తావు, నీ ఖడ్గం వరలో పెట్టు, ఖడ్గం పట్టుకున్నావు, ఖడ్గంతోనే మరణిస్తావు, ఖడ్గంతో పట్టుకున్న వాళ్ళు అని చెప్పేసి నీ ఖడ్గం వరలో పెట్టు అని చెప్పేసి ఆ చెవు అతికిచ్చాడనమాట. ఆ భటుడికి అతికిచ్చాడనమాట. అతికిచ్చి మళ్ళీ మామూలుగా చెవులాగా చేశాడు. దేవుడి స్తోత్రం. శత్రువుని పట్టుకున్న వాళ్ళకే మంచి చేస్తారు ఎవరైనా, మంచి చేయలేరు ఎవరు. యేసయ్య చేసేటప్పటికి అట్లాగే
వాళ్ళు పట్టుకుంటే వీళ్ళందరూ చేరిపోయారు, కానీ అక్కడ వెళ్ళిపోయారు. కానీ ఈ పేతురు గారు చెప్పినట్టు వెళ్ళలేదు, కానీ దగ్గర లేడు, దూరంగా వెంబడించారన్నమాట. దూరం అయిపోతా వెంబడించారన్నమాట. వాళ్ళందరూ అది అక్కడ ఉంటే ఈయన ఇక్కడ ఉంటాడనమాట. వాళ్ళు అటు వెళ్ళిపోతే ఈయన మళ్ళీ ఎక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తాడు, ఏం జరుగుతుందా అని చూస్తాడనమాట. ఏమవుద్ది ఆఖరికి లాస్ట్కి ఏమవుద్ది అని చెప్పి చూస్తాడనమాట. అట్లా చూస్తున్నాడు అనమాట. ఏసై చెప్పిన మాట కరెక్ట్. నన్ను వదలని వదిలి వెళ్ళని అంటున్నావు కదా, ప్రాణమైన పెడతా అంటున్నావు కదా. ప్రాణం పడతాం కాదు, ఈ రాత్రే నన్ను ఎరుగునని ముమ్మారు అబద్ధం చెబుతావు నువ్వు అన్నాడు యేసయ్య. అంటే నేను నా ప్రాణం పెట్టాలన్నా పెడతాను, నేను అబద్ధం చెప్పను అన్నాడు పేతురు గారు. అది బడాయి మాట్లాడతారు, భక్తిగల మాటలు కాదు. నేను నా అబద్ధం చెప్పను ప్రియ, చెప్పకూడదు అనుకుంటున్నాను, మిమ్మల్ని అడ్డుకట్టుకుండా ఉండాలనుకుంటున్నాను, నాకు ఆ కృపాన్ని గించిపోవా అని ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేయమనలా, చేయకుండా మాటలు చెప్పాడు మాట, బడాయి మాటలు చెప్పేటప్పటికి అప్పుడు ఎడమానంగా ప్రార్థన ఉండి అమ్మడేస్తుంటే వాళ్ళందరూ శత్రువులందరూ యేసయ్యని తీసుకెళ్ళి కొర్రాలతో కొట్టించి అవన్నీ చేసి పిల్లాడి దగ్గర అవన్నీ చేసి చివరికి అక్కడ శత్రువులందరూ ఒకసారి మంట కాసుకుంటున్నారు, చలిమంట కాసుకుంటున్నారన్నమాట. కాసుకుంటుంటే ఆ శత్రువుల మధ్యలోకి వెళ్ళి చలి కాసుకుంటున్నాడు. అప్పుడు పేతురు గారికి అప్పుడు చలి పుట్టింది. యేసయ్య అక్కడ తీర్పు తీర్చి కొట్రాలతో కొట్టించి అక్కడ నేరస్తుగా నిలబడితే ఈ పేతురు గారు ఏం చేశాడో శత్రువుల మధ్యలోకి వెళ్ళి అక్కడ చలి కాసుకుంటున్నాడు అనమాట. చలి కాసుకుంటుంటే ఒక చిన్నపిల్ల వచ్చి నువ్వు యేసుతో ఉన్నవాడు కదా, ఆ యేసు దగ్గర ఉన్నవాడు కదా, ఆ శిష్యుడు కదా అంటే, అమ్మా ఏంటి నువ్వు అనే మాట ఏంటి, నేను యేసుతో ఉన్నా అంటావా? యేసు అంటే నేను ఏదో సంతకెళ్ళి ఇటు వచ్చి ఏదో చలి కాసుకుందామని ఇటు వస్తే నన్ను యేసుతో ఉన్నామంటావా? ఊరుకోమని అని గద్దిచ్చాడు అన్నమాట పిల్లల్ని. తర్వాత ఒక పెద్ద అతను ఒక మనిషి వచ్చి నిజంగానే ఇతను యేసుతో ఉన్నవాడే అని అంటే అతను కాడ నేను కాదు, నాకు తెలీదు, ఆ యేసులో నాకు తెలీదు అని అబద్ధం ఆడేసాడు అనమాట. ఇంకొక అతను చెబితే నిజంగా యేసుతో ఉన్నవాడే ఇతను అంటే నేను కాదు, ఆ యేసు నాకు తెలీదు అన్నాడనమాట. 3 సార్లు అబద్ధం ఆడేటప్పటికి కోడి కూసేటప్పటికి అప్పుడు యేసయ్య అన్నమాట పేతురు గారికి గుర్తొచ్చింది. యేసయ్య అప్పుడు ఎందుకో మరి యేసయ్య పేతురు అంక చూశాడు అనమాట. పేతురు గారు యేసయ్య అంక చూశాడు. అప్పుడు పశ్చాత్తాపం వచ్చిందన్నమాట పేతురు గారికి. కన్నీరు దొర్లుకుంట ఆనకట్ట తీగిపోతే నీళ్ళట్ట వస్తాయి పొల్లుకుంట అట్లా వచ్చింది కన్నీరు, పశ్చాత్తాప కన్నీళ్ళు వచ్చినాయి పేతురు గారికి. అప్పుడు అటు వెళ్ళి ఏడ్చాడనమాట. అట్లాగే పశ్చాత్తాప కన్నీళ్ళు పెట్టి ఏడవాలి మనం. యేసయ్య గురించి మన కొరకు వచ్చిన యేసయ్యని మనం సిలువుకి అప్పగించాము. మనం ఆ యేసయ్య మన మంచి కోరి వచ్చాడనమాట. దేవుడు పంపిస్తే మనమేమో సిలువుకి అప్పగించాము. మనం అంత ఘోర పాపం చేసినందుకు మనం పశ్చాత్తాపడాలి, ఏడవాలి. మన గొప్ప దేవుణ్ణి మనం మన దేవుణ్ణి మన కొరకు అండగా ఉండటానికి వచ్చిన ఆయన్ని సిలువుకి అప్పగించమాట. అలాగా మనం చేయకుండా ఆయన్ని మనం సిలువుకి అప్పగించే బిడ్డలు ఉండకుండా ఆ బిడ్డను దేశాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ శనివాక్యం దేవుడు దీవించగాక. ఆమేన్. తల్లవంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన తండ్రి, మీ కొరకు నాయన తండ్రి, మా కొరకు నాయన మీరు ప్రాణం పెట్టి నాకు
పెట్టి నాయన తండ్రి సిలువలో ప్రయాణం పెట్టారు తను ఇస్తూ అది మేము గ్రహించక మిమ్మల్ని దూషించాం తండ్రి నాయన, మిమ్మల్ని సిలువకు అప్పగించాం తండ్రి నాయన. స్తోత్రం నాయన. అట్లాంటి జీవితం మాలో ఉండకుండా నాయన మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా మేము సహాయం చేయమని ఏ శ్రమలో ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.